పంటల మీద ఏదైతుందో చాలా స్పష్టంగా రుణాత్మకమైన వృద్ధి రేట్ అనేది నమోదైంది. పంటలు ఏదైతుందో నెగిటివ్ గ్రోత్ రేట్, రుణాత్మక వృద్ధి రేటు నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. గతంలో 7.89%గా ఉన్న వృద్ధి రేటు ఈసారి -0.39% ఉంది. ఓకేనా. సో దాన్ని భర్తీ చేసింది లైఫ్ స్టాక్, పశుపోషణ ఏదైతుందో ఆ పశుపోషణ అనేది ధనాత్మక వృద్ధి రేటు అనేది నమోదైంది. సో ఎగ్జామినేషన్లో మనకి ఖచ్చితంగా ఈ ధనాత్మకమైన వృద్ధి రేట్లు, రుణాత్మకమైన వృద్ధి రేట్లు ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. లేకపోతే అత్యధిక వృద్ధి రేటు నమోదు అయిన ఉపరంగం ఏంది అని అడుగుతాడు. అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం ఏందని అడిగితే మాత్రం క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఆ యొక్క లైఫ్ స్టాక్ ఏదైతుందో, ఆ పశుపోషణ ఏదైతుందో, అట్లీస్ట్ ఇదన్నా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అన్ని ఉపరంగాల్లో ధనాత్మక వృద్ధి రేటు నమోదైంది, కానీ పంటల విషయంలో మాత్రమే రుణాత్మక వృద్ధి రేటు నమోదైందనే సంగతి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలిసిపోతుందమ్మా.